అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత ఎర్రం అండి. అజు పబ్లికేషన్స్ కో-ఫౌండర్ని. ఇది అజు పబ్లికేషన్స్ మా స్టాల్ వినే ఉంటారు. అమ్మడేర్లో కొన్ని పేజీల పుస్తకం ద్వారా ఆ పుస్తకం చేరిన వాళ్ళకందరికీ దాదాపుగా మా పబ్లికేషన్స్ పేరు తెలిసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా storyshop.in అని చెప్పేసి వెబ్సైట్ లాంచ్ చేస్తున్నామండి. కస్టమైజ్డ్ మర్చెండైజ్ కోసం, అందులోనూ లిటరేచర్కి సంబంధించిన కస్టమ్ మర్చెండైజ్ కోసం. ముందుగా మేము లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్స్ చూపిస్తాను, ఆ తర్వాత దీని గురించి ఇంకొంచెం చెప్తాను. దిస్ ఈజ్ ఏ పోస్టర్ అండి. బండిరా మనం ఇప్పుడు వాడటం లేదు కదా, అందుకని కనబట్టలేదు అని చెప్పి బండిరా గురించి చెప్పి దాని గురించి కొంచెం చమత్కారము కలిపి తయారు చేసిన పోస్టర్స్ అండి ఇవన్నీ. ఎందుకు అని అడిగారు మీరు. ఎందుకు అంటే మన తాతలు ముత్తాతల గురించి చెప్పుకున్నట్టే మనం మర్చిపోయిన అక్షరాల గురించి కూడా మన పిల్లలకి, రాబోయే తరాల వాళ్ళకి ఇలా చెప్పుకోవడం కోసం తయారు చేసినది. లిటరేచర్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ పెంచడం కోసం ఈ జనరేషన్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధంగా తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టి శనివారం ఎలా రాస్తాము, ఏసా వాడతాము అనే దానికి తయారు చేసిన పోస్టర్ ఇది. జస్ట్ క్వర్కి ఫన్ అన్నమాట. అట్లాగే కళ, కలం, కవి, కథ అంటూ రాసాము. ఇది చాలా మంది ఇష్టంగా తీసుకెళ్లారు అమ్మాయిలు, మాకు ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అక్కడంతా కూడా చెప్తూ ఉన్నారు దీని గురించి. అలాగే రీసెంట్గా అజు పబ్లికేషన్స్ డాక్టర్ పి కేశవరెడ్డి గారి బుక్స్ రైట్స్ అన్ని తీసుకున్నారు. సో ఆయన పుస్తకాలు అన్నిటితో మేము ఈ పోస్టర్ లాంచ్ చేసాము. ఆయన పుస్తకాలన్నీ ఇక్కడ రాస్తున్నాయి. సో వీటితో పాటు టీ-షర్ట్స్, టోట్ బ్యాగ్స్ కూడా లాంచ్ చేసామండి. ఇది కన్యాశుల్కం నుంచి గిరీశం గారిది క్యారెక్టర్ తీసుకొని డామిట్ కథ అడ్డం తిరిగింది అని పెడితే చాలా మంది చాలా ఇష్టంగా తీసుకెళ్లారు. ఇది మేము లాస్ట్ 5 రోజుల్లో 2 సార్లు రీప్రింట్ చేసిన టీ-షర్ట్. తర్వాత ఇది ఆ నుంచి బండిరా దాకా అంటూ లాంచ్ చేసాము. మళ్ళీ బండిరా కనబడటం లేదు, ఇప్పుడు వాడని అక్షరాలైన రూ, రు, లూలు, ముల్లపూడి వెంకటరమణ గారి బుడుగు నుంచి జాటా డమాల్ అని ఒకటి పెట్టాము. విశ్వదాభిరామ వినురవేమ అనే టీ-షర్ట్. మానసిక అలసట, అది అసమర్థుని జీవయాత్ర, అందులోంచి తీసుకున్న పోస్టర్ అండి అది. తర్వాత పైన కేశవరెడ్డి గారిది సిటీ బ్యూటిఫుల్ నుంచి ఇన్స్పైర్ అయిన ఒక పోస్టర్. ముందుగా ఆ టీ-షర్ట్ చేస్తే చాలా మంది ఆయన ఫ్యాన్స్ వచ్చి ఆయన ఈ ఫోటోతో ఒకటి మాకు చేసి ఇవ్వగలరా అని అడిగితే ఇమీడియట్గా 2 రోజుల్లో ఇంకొక కొత్త మర్చెండైజ్ అని చెప్పి అది తీసుకొచ్చామండి. టోట్ బ్యాగ్స్ అన్నీ అయిపోయి చూపించడానికి కూడా శాంపుల్స్ లేవు, ఇది ఒకటే మిగిలింది. ఇది బండిరా హల్లులోంచి వెళ్ళిపోతుంది. సో ద పజిల్ విల్ బి ఆల్వేస్ మిస్డ్, ఆ అక్షరాలు లేకుండా అని చెప్పడం కోసం చేసింది. అక్కడ తెలుగు అమ్మాయి, ఒక తెలుగు అబ్బాయి అని చెప్పి బాపు గారు గీసిన అక్షరాల ముగ్గులో నుంచి చేసిన టీ-షర్ట్స్ అండి. ఇది తెలుగు అమ్మాయి, ఇలాగే తెలుగు అబ్బాయి అని ఇంకో టీ-షర్ట్ కూడాను. అలాగే బుక్ మార్క్స్ చేసామండి విభక్తులతో. ఓరి, ఓయి, ఓసి, తర్వాత చేతన్, చేన్, తోడంతో, డుములు, ఇలా రకరకాల లిటరేచర్ రిలేటెడ్ మర్చెండైజ్ లాంచ్ చేసాము. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ట్రయల్ వర్షన్ అండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం ఏదో అజు పబ్లికేషన్కి సంబంధించిన మర్చెండైజ్ లాంచ్ చేసుకోవడానికి కాదు. ఏ లిటరేచర్ ఎంతూజియాస్ట్లు అయినా సరే, పబ్లిషర్స్ అయినా సరే, రచయితలైనా సరే, వాళ్ళ మర్చెండైజ్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే storyshop.in కాంటాక్ట్ చేస్తే వాళ్ళ మర్చెండైజ్ మేము వాళ్ళకి కావాల్సిన డిజైన్స్లో తయారు చేసి, ఒకవేళ వాళ్ళకి డిజైన్స్ ఐడియాస్ లేకపోయినా మా డిజైన్ టీమ్ వాళ్ళ కోసం డిజైన్స్ తయారు చేస్తుంది. అండ్ ఆ మర్చెండైజ్ అంతా తయారు చేసిన తర్వాత ఎలా అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి అని డౌట్ ఉన్న వాళ్ళకు కూడా మా వెబ్సైట్లోనే లాంచ్ చేసి, లాంచ్ ప్యాడ్గా మీరు ఆ మర్చెండైజ్ అంతా కూడా అమ్ముకోవచ్చు. లిటరేచర్ని, తెలుగు లిటరేచర్ని ఇంకొంచెం దగ్గరగా యంగర్ జనరేషన్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టామండి స్టోరీ షాప్. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. చాలా మంచి ఆదరణ లభిస్తుంది ప్రస్తుతానికి బుక్ ఫెయిర్లో. మీరందరూ కూడా మా స్టాల్స్ 65, 66, 67 అక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ మర్చెండైజ్ అంతా చూడండి, మా పుస్తకాలు కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణు. అజు పబ్లికేషన్స్ లో పనిచేస్తున్నాను నేను. ప్రతి సంవత్సరం జరిగే హైదరాబాద్ బుక్ ఫేర్ అందరికీ ఇష్టమైంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకి, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకి, ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే వాళ్ళకి కూడా ఇది ఒక ఇష్టమైన పండగలా జరుపుకుంటారు. ఇది ఒక పబ్లిషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే పుస్తకాలు ప్రచురించే వాళ్ళలో కానీ, లేదంటే కథలు రాసే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చెప్పాలంటే, మేము కొత్త కథల్ని తీసుకురావడానికి, కొత్త కవిత్వాలను తీసుకురావడానికి, కొత్త వాయిస్ని తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది. మా పబ్లికేషన్ విషయానికి వస్తే అజు పబ్లికేషన్స్ లో
కొత్తగా రాసే రచయితల దగ్గర నుండి ఇప్పటికి 50 సంవత్సరాల మీద నుండి రాసే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయితల దాకా అందరినీ ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళందరి పుస్తకం వస్తుంది. ఈ మధ్యనే మా 3 రోజుల ముందు బండినారాయణ స్వామి గారిది కడపటి యుద్ధం రిలీజ్ అయింది. బండినారాయణ స్వామి గారి కడపటి యుద్ధం రిలీజ్ అయింది. ఇలాంటివే కాకుండా మా దగ్గర ప్రతి యువ రచయితల దగ్గర నుండి సీనియర్ రచయితల దాకా కవిత్వం, స్త్రీవాద కవిత్వం, స్త్రీవాద కథలు, దళిత కథలు, ఎన్నో రకాల కథలు, కవిత్వాలు, ఎన్నో రకాల ఎంతో మంది వాయిసెస్ మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇంతే కాకుండా మేము మా పబ్లికేషన్స్తో ఉన్నది ఏంటంటే మేము యువ ఆడియన్స్ అంటే ఎవరైతే 16 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆకట్టుకోవడంలో అజూ పబ్లికేషన్స్ ఈజ్ ఏ స్టెప్ అహెడ్. ఎందుకని చెప్పాలంటే సోషల్ మీడియాలో మేము కొంచెం మా ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ. సో ఆ రకంగా ఎవరైతే యంగ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురాగలుగుతున్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ నియర్ టు దెమ్, అంటే వాళ్ళని దగ్గరగా వెళ్ళడానికి, తెలుగు సాహిత్యం అనేది ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఇందులో మరొక స్టెప్ కానీ లేదంటే ఇందులో ఇంకొక మెట్టు ఎక్కేలా చేసేది హైదరాబాద్ బుక్ ఫేర్. సో మా స్టాల్కి రండి. అజూ పబ్లికేషన్ స్టాల్ 65 నుండి 67 దాకా ఉంది. తప్పకుండా తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించండి. హాయ్, నా పేరు మర్సీ మార్గరెట్. పుస్తకం హస్తభూషణం అని అంటారు, అంటే చేతికి వేసుకునేటువంటి భూషణం లాంటిది అని. అలాగే ఇంకో సామెత కూడా తెలుసు మనకి, చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కొత్త పుస్తకం కొనుక్కో అని మనం వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు చినిగిన చొక్కాలు తొడుకండి అంతగా లేకపోయినా కూడా పుస్తకాల్ని కొనాలి, పుస్తకాన్ని చదవాలనేటువంటి సంస్కృతి పెరుగుతూనే ఉంది. అది మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తూనే ఉంది. ఇదే ప్రాంగణంలో కోటి దీపోత్సవం జరిగినప్పుడు చాలామంది తండోపతండాలుగా వచ్చింది చూసే ఉంటాం. అలాగే ఈ పుస్తక మహోత్సవం కూడా ఇది కోటి పుస్తక మహోత్సవం అని మనం అనొచ్చు. ప్రతి పుస్తకం వెలుగునిస్తుంది, ప్రతి పుస్తకం కూడా చీకటిలో నుంచే దాటిస్తుంది మనల్ని. అలాంటి మంచి పుస్తకాలని చదవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటాం. మంచి పుస్తకం మనల్ని మంచి మనుషులుగా తయారు చేస్తుంది. మంచి మనుషులు మంచి సమాజాన్ని తయారు చేస్తారు. మంచి సమాజం ఎప్పుడు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. సో ఈ 38వ పుస్తక మహోత్సవానికి మీరు కూడా రండి. నా పుస్తకాలు మాటలు మడుగు, కాలం వాలిపోతున్న వైపు, డియర్ జిందగీ, అలాగే నా కొత్త పుస్తకం యుద్ధకాలపు శోక గీతం కూడా ఇక్కడ పుస్తక మహోత్సవంలో అవైలబుల్గా ఉంది. నా పేరు వి మల్లికార్జున్. నేను ఇప్పటికి ఇరానీ కేఫ్, కాగితం పడవలు, నల్గొండ కథలు, నానిగడ పుస్తకాలు రాసిన తర్వాత మొదటిసారి నేను నా 5వ పుస్తకంగా నవల రాశాను, ఒక ఎండాకాలపు మధ్యాహ్నం. ఇది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ. చాలా కాంప్లెక్స్ లవ్ స్టోరీ. నేను కాంప్లెక్స్ అని ఎందుకన్నానంటే నేను చాలా డీప్గా వాళ్ళ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయాలనుకున్నా ఈ నవలలో. సో నేను ఇది రాయడానికి దాదాపు 3 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఆ కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అనుకుంటా. సో నేను ఈ కథ ద్వారా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనకి ఒక కథ చెప్తే దాని నుంచి చాలా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి కదా, రకరకాల కోణాల్లో రకరకాల విశ్లేషణలు ఉంటాయి కదా. ఈ కథ చదివినప్పుడు ఖచ్చితంగా అలాంటి విశ్లేషణలు వస్తాయని, రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారని నా నమ్మకము. దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా నేను అనుకుంటా. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం అని ఎందుకు టైటిల్ పెట్టానంటే, అది పుస్తకం చదివే తెలుసుకోవాలి. నాకు ఆ ఎండాకాలపు మధ్యాహ్నంలో ఉండే నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం. బహుశా నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం రాసినానేమో అనుకుంటా. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్లోనే నిన్ననే నా పుస్తకం ఇది రిలీజ్ అయింది. చాలామంది ఈ కొత్త పాఠకులు తయారైనారు. ఈ గత 2 ఏళ్లలో అసలు వెతుక్కొని మరీ ఓ పుస్తకం కావాలని వచ్చేవాళ్ళని చూస్తాను. నిన్ననే రిలీజ్ అయిన నా పుస్తకం కోసం ఇవాళ నుంచే ఎండాకాలం మధ్యాహ్నం వచ్చేసిందా, కాపీ ఉందా అని అడగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చాలా మంది పాఠకులు పెరిగిపోయారు. బుక్ ఫేర్ మన గేట్ మూసేసినా కూడా తోసుకొని వచ్చే ఎంతమంది జనం ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు పుస్తకాలకి ఎంత విలువ పెరిగిందనేది. నాకు చాలా సంతోషంగా ఉంది. రీసెంట్లీ నేను కడలి అక్క రాసిన 2 బుక్స్లలో చిక్లిట్ అండ్ కడలి కవితలు కూడా చదివాను. 2 వెరీ ఇన్స్పిరేషనల్. ఐ థింక్ చిక్లిట్లో మెన్షన్ చేసిన ప్రతిదీ రియల్ లైఫ్లో లైక్ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అని, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చాలా క్లియర్గా చెప్పారు చిక్లిట్లో. అలాంటివన్నీ రియల్ లైఫ్లో కూడా జరగాలి అని కోరుకుంటున్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం. అలాంటి చిన్న చిన్న విషయాల్ని, వేడి విషయాలను అయితే మేము ఇగ్నోర్ చేస్తున్నాము. అలాంటి చిన్న చిన్న విషయాలని చిక్లిట్లో ఆవిడ మెన్షన్ చేశారు. అందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ చాలా మంది అమ్మాయిలు చెప్పలేక ఉండిపోతుంటారు. అవన్నీ ఈ బుక్ ద్వారా తెలుసుకుంటే ఇది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, మెన్ అందరూ చదవాలి, అర్థం చేసుకోవాలి. చిక్లిట్ని ఉమెన్స్ గురించి, ఫెమినిజం గురించి చాలా క్లియర్గా చెప్పిన పుస్తకం ఇది. అండ్
ఆడవారి మాటలకు కూడా లైక్ ఎస్ అంటే నో అని ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అంత క్లియర్గా చెప్పిన విషయాలు ఇవన్నీ ఇందులో. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు ఆవిడ. బాగా నచ్చిన పుస్తకాలు ఇవి. కడలి వాళ్ళ స్టోరీ కదా, మీరు దాంతో మాట్లాడారా? ఏమనిపించింది? అంటే మీరు ఇన్స్పైర్ గా అయ్యి ఇక్కడ నుంచి books తీసుకున్నారు కదా, సో మీరు దాంతో మాట్లాడారా? ఇప్పుడే మాట్లాడాం. ఏమన్నారు? ఏం షేర్ చేసుకున్నారు మీకు? లైక్ వాట్ బుక్ మేక్స్ అస్ టు ఫీల్, ఎలా ముందు అడుగు వేయాలి. ప్రతి బుక్ మనకి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది, ఒక స్టోరీ రన్ చేస్తుంది. ఆ బుక్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ మన లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అవుతాం, ఎలాంటి డెసిజన్ తీసుకోవాలి అనే దాని విషయంలో బుక్స్ చాలా యూజ్ అవుతాయి. తనతో కూడా మేము అదే షేర్ చేసుకున్నాం. అంటే మీరు అప్పుడు తను చాలా వైరల్ అయ్యారు కదా సొంత ఇల్లు గురించి, అప్పుడు అదే మీకు idea ఉందా? ఐడియా ఉంది, సోషల్ మీడియా అందరం యూజ్ చేస్తాం కాబట్టి ఐడియా ఉంది. మీకు ఏమనిపించింది అప్పుడు? లైక్ చెప్పాలంటే ఇది వైరల్ అయిన విషయంలో ఎట్లా అంటే చాలా మందికి క్లియర్ కట్ గా అర్థం కాలే. ఆవిడ మెన్షన్ చేసిన ఆ వర్డ్ అని ఒక్కదాన్ని పట్టుకొని చాలా వైరల్ చేశారు, కానీ దాంట్లో ఉన్న ఇన్డెప్త్ ఇంటెన్షన్ ఎవరికి అర్థం కాలేదు యాక్చువల్లీ. లైక్ ఇంకా ఆవిడ ఒక స్టేట్మెంట్ యూజ్ చేశారు కదా, నాన్న ఇల్లు మామగారి ఇల్లు అని. అఫ్ కోర్స్ మాతృస్వామ్య సామ్రాజ్యంలో మనం అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు అని అంటాం. కొందరు వ్యతిరేకంగా మాట్లాడారు, మనం ఈ వర్డ్స్ మాత్రమే యూజ్ చేస్తాం, నాన్న ఇల్లు మామిల్లు అని యూజ్ చేయమని. కానీ అందులో డెప్త్ అర్థం చేసుకోలేదు. అమ్మాయికి ఇల్లు ఉండదు, ఓకే, ఫ్యామిలీ పేరెంట్స్ సైడ్ బాగా చూసుకున్నా ఓకే, హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ చూసుకున్నా ఓకే, ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ సిచ్యువేషన్ అత్త సైడ్ ఫ్యామిలీ బాగాలేదు, సడన్ గా సమ్ టైమ్స్ పేరెంట్స్ లేకపోవడం వల్ల, పేరెంట్స్ బాగా చూసుకునే స్తోమత లేకపోవడం వల్ల ఆడవాళ్ళకి దిక్కు ఉండదు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఆవిడ చెప్పిన మాటని ఒక స్టేట్మెంట్ పట్టుకొని మనం ఇంత చేస్తే వేరే ఏం పని పాట లేదా మనకి? ఇంత ప్రపంచంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇది ఒక్కటి పట్టుకొని. సో అందరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగింది అంటారు. ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఓకే, లైక్ జెన్జీస్ అర్థం చేసుకోకపోయినా ఓకే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా విమర్శించారు కదా, అందుకు కొంచెం నాకు బాధ అనిపించింది. ఇన్ డెప్త్ అర్థం చేసుకోకుండా మాట్లాడారని. ఆ విషయంలో ఫెమినిజం అనే వర్డ్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా ఫెమినిజం అనేది ఈక్వాలిటీ చూసుకుంటుంది, సమానత్వం కోరుకుంటుంది. స్త్రీ సమానత్వం, స్త్రీ పురుషుల సమానత్వం, ఆధిపత్యం కాదు. స్త్రీ పురుషులు ఎవరు ఒకరిపైన ఒకరు ఆధిపత్యం ఏదైనా తప్పే కదా. సో ఫెమినిజం అర్థం అది కాదు. నా పేరు పెదవేకి సత్యప్రకాష్, మా తూర్పుగోదావరి జిల్లా. నేను వృద్ధాశ్రమం అనే ఒక పుస్తకం నావెల్ రాయడం జరిగింది. అది కూడా ఎందుకు రాశానంటే అదంతా కూడా రియల్ స్టోరీ ఏంటి సార్. అది నేను డైరెక్ట్గా వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఈ స్టేజ్లో మీరు ఏం మిస్ అవుతున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నేను నేరుగా వెళ్ళి తెలుసుకున్నది. దానికి నేను సొల్యూషన్ ఇచ్చాను. ఇలా చేస్తే ఈ నాన్నమ్మ గారు హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇలా చేస్తే ఈ బాబాయ్ హ్యాపీగా ఉండేవాళ్ళు అని నేను సొల్యూషన్ ఇచ్చాను. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా నేను చిన్న సజెషన్ ఇచ్చాను నా బుక్ ద్వారా. ఎలా అంటే ఎవరైతే ఈ వృద్ధాశ్రమంలో అన్ని సదుపాయాలు ఉండి కూడా పంపిస్తున్నారో అటువంటి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వెళ్ళే స్కీమ్స్, ఒక ఇళ్ల పట్టాలు కానీ, స్థలాలు కానీ, కాలనీలు కానీ, రేషన్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి వచ్చే లోన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా కట్ చేయాలి. సో ఇటువంటిది ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుని ఇటువంటిది చేస్తుందో నెక్స్ట్ స్టెప్ మనం బయట నుంచి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చేస్తే వృద్ధాశ్రమం లేని సమాజాన్ని ఈ జనరేషన్లో కాకపోయినా సరే ఫ్యూచర్ జనరేషన్లో మనం చూసే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది అన్న ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి వృద్ధాశ్రమం అనే పుస్తకం రాయడం జరిగింది సార్. సో నేను ఈ బుక్ ఫెస్టివల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని చెప్పి. కానీ నేనే ఆశ్చర్యపోయాను. కొంతమంది రీడర్స్ దగ్గరికి వచ్చి పరిచయం పెంచుకుని మీరు ఎలా రాశారు, ఈ కాన్సెప్ట్ బాగుంది, మీరు ఇంకా రాయాలి ఇటువంటివి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇటువంటివి ఇంకా చాలా బుక్స్ రాయాలని మాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. సో ఇటువంటి పుస్తకాలు మళ్ళీ రాసి నెక్స్ట్ అబార్షన్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. అది కూడా డిస్పోజ్ చేసే బేబీ వాయిస్ ఇస్తే ఏ విధంగా ఫీల్ అవుతుంది, ఆ బాధ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే ఒక నెక్స్ట్ బుక్ తోటి ఇదే బుక్ ఫేర్కి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, తెలుగులో ఒక యోగి ఆత్మకథ. ఇది ఒక స్పిరిచువల్ క్లాసిక్ బుక్ అండి. దీన్ని రాసిన వారు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు. ఆయన గ్రేట్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అండి. ఈ పుస్తకంలో మన కంట్రీ అసలు స్పిరిచువల్గా ఎంత గొప్పది అని తెలుసుకోవటానికి ఆ బుక్లో ఎంతో ఉంటుంది. ఆయన ఎంతో మంది మహానుభావుల్ని కలిశారు ఆయన లైఫ్లో. ఇది ఆయన జీవిత చరిత్ర. సో అది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ బుక్ అండి ఇది. ఇది చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. మనం ఏ ఫీల్డ్లో అయినా మనం వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా మనం చదువుకొని ఉండొచ్చు, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఇది చదవటం అనేది మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ సోల్ అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో దిస్ ఎ వెరీ గ్రేట్ బుక్. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం అండి. సో ఈ టీచింగ్స్ అనేవి అందరికీ ఉపయోగపడతాయి అనమాట. ఒక రిలీజియన్తో సంబంధం లేదండి. దీస్ టీచింగ్స్ ఆర్ ఫర్ హోల్ హ్యుమానిటీ. సో అదే గురువు గారు చెప్పింది. సో ఈ బుక్ అందరూ చదువుతారని ఆశిస్తున్నాను. మీరు జనరల్గా ఇలాంటి బుక్స్ చూసినప్పుడు ఇలా ఇవి అంతా బాగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చదువుతారేమో, మాకు ఇవన్నీ వర్త్ కాదు అనే ఫీలింగ్లో ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా చెప్తారు? అందరికీ ఇది ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరూ చదవచ్చండి. ఇది చదువుతోనూ కూడా సంబంధం లేదండి. మనం ఇప్పుడు ఆడియో బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా చదువు రాని వారు కూడా మనం ఆడియో బుక్స్ విని మనం ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకుంటామండి, వింటుంటాం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఇది అలానే ఒక మంచి విషయం తెలుసుకోవడానికి మనకి ఎంత చదువుకున్నామో, ఏం చదువుకున్నామో, ఏ భాష మనది దాంతో సంబంధం లేదండి. ఏ భాష వారైనా, ఏది చదువుకున్న వారైనా ఇవి ఇప్పుడు వినటానికి కూడా ఈ ఆడియో బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాంగ్ విత్ చదవగలిగిన వారు వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న లాంగ్వేజ్లో ఆ బుక్స్ చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని పొందవచ్చు. మాది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ స్టాల్ అండి. ఇది సురక్ష పబ్లికేషన్స్ అనే పేరు పైన పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ పెడతామండి. ఇది ఇక్కడ మాకు సంబంధించిన 4-5 వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. పోలీస్ ప్రస్థానం, పోలీస్ వెంకట స్వామి కథలు, పోలీస్ వ్యక్తిగత విశ్వాసం, ఇంకా ఇదే కాకుండా ఈసారి కొత్తగా నార్కోటిక్ వాళ్ళు, యాంటీ డ్రగ్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు యాడ్ అయ్యారండి. ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద పెట్టాము. సైబర్ క్రైమ్ సంబంధించిన బుక్స్, సైబర్ క్రైమ్ అంటే అవేర్నెస్ గురించి అండి. అక్కడ మా వాళ్ళు నించుని అందరికి అవేర్నెస్ చెప్తున్నారు, ఏంది ఎలా ఉంది ఏం సంగతి అని. డ్రగ్స్ గురించి కూడా ఇంకా వాడకూడదని ఇంకా వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు స్కానర్తో ఎన్రోల్మెంట్ చేసుకుంటే వాళ్ళు డిజిటల్ సర్టిఫికేట్ కూడా వస్తుందండి. సైబర్ క్రైమ్ బుక్ వాళ్ళకి సంబంధించి బుక్స్ ఏం లేవండి ప్రస్తుతానికి. అయితే వాళ్ళ అవేర్నెస్ ఈ బుక్స్ ఎలా ఉపయోగపడుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ కోసం లేకుంటే లేదు సార్, బయట వాళ్ళు కూడా చూసి దాని గురించి చదవచ్చండి. పోలీస్ వెంకట స్వామి కథలు సార్, ఇవి పాతది చాలా. ఇందులో మనం చదువుకుంటే మనకు అన్ని లాస్ సంబంధించిన అన్ని బుక్స్, అన్ని వెరైటీస్ అని ఉంటాయండి ఇక్కడ మనకు సంబంధించిన ఏంటి అనేది. ఒకప్పుడు పాతదండి, ఇది చాలా పాతది, కానీ ఇది చాలా అమ్ముడుపోతున్నాయండి ఈ బుక్స్ అనేది. ఈ బుక్ ఎక్కువ అమ్ముడుపోతుంది. ఇది ఇంకా మా రావులపాటి సీతారామ సార్ రాసారి కొత్తగా. ఆ సారి కూడా 4 బుక్లు వచ్చాయండి. ఈసారి కొత్తగా పెట్టారు. ఇది కూడా 38th యాన్యువల్ బుక్ ఫేర్ స్టాల్లో మనకి 53rd స్టాల్ నెంబర్ ఉంది. ఇది మేజర్గా మనకి మా ఐజీ సార్, ఐపీఎస్ సార్ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ సురక్ష పబ్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఆధ్వర్యంలోనే ఈ స్టాల్ పరంగా పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మోరోవర్ సురక్ష పేపర్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఫుడ్ మన బుక్ స్టాల్స్లో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ అనే ఒక సైబర్ క్రైమ్ క్యాంపెయినింగ్ రన్ అవుతుంది. సో మేజర్గా మేము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వస్తున్నాము. ఇక్కడ మేము చేసే క్యాంపెయినింగ్ ఏంటంటే ప్రజెంట్ జరిగే ట్రెండింగ్ సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరుగుతుంది. అది ఓవరాల్గా మనం చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంది. పోలీసులు ఎక్కడ కూడా ఆన్లైన్లో డిజిటల్ అరెస్ట్ చేయరు. సో ఆ క్యాంపెయినింగ్ ఇక్కడ ప్రతి ఒక్క సిటిజన్స్కి మేము చెప్పడం జరుగుతుంది. మోరోవర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో చేస్తుంటారో వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏదైనా ఫేక్ అప్లికేషన్స్లలో లాగిన్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా. సో దే షుడ్ నో సెబీ రిజిస్టర్డ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తుంటాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇంకోటి పార్ట్ టైం జాబ్స్ ఉంటుంది. ఒకటి మనకి డైలీ వచ్చే మెసేజెస్, డైలీ ఇంట్లో కూర్చొని 5,000 10,000 ఎర్న్ చేసుకోవచ్చు అని మెసేజెస్ వస్తుంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా లెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ చూపిస్తారు. టాస్క్ బేస్డ్ ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుంది. వాటిలలో కూడా డబ్బులు పెట్టకూడదు అని చెప్పి మేము ఇక్కడ వచ్చే సిటిజన్స్కి, లేడీస్ మేజర్గా ఈ సైబర్ క్రైమ్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తున్నాము. ఇంకా స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళకి రిలేటెడ్గా బెట్టింగ్ కానీ, గేమింగ్ రిలేటెడ్, బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్, ఇంకా మొబైల్ ఫోన్స్ ఎడిక్షన్స్, మొబైల్ ఫోన్ ఎక్కడి వరకు వాడాలా, ఆ పేరెంటింగ్, ఇప్పుడు పేరెంట్స్ వస్తే వాళ్ళ చిల్డ్రన్తో పాటు వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. ఎలా అంటే మొబైల్ ఫోన్ ఎంతవరకు వాడాలి. పేరెంట్స్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉన్న మొబైల్ ఫోన్సే పిల్లలకి ఇచ్చేస్తున్నారు. సో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు హైపర్ లింక్స్, ఇమేజెస్ క్లిక్ చేసి వాళ్ళకి తెలియకుండానే అమౌంట్ లింక్ అయిపోయి డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ అవనివ్వండి, ఓటీపీ షేరింగ్, ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయొద్దు అని మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, మళ్ళీ
కేవైసీ అప్డేట్ ఫ్రాడ్స్, ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ రిలేటెడ్ అన్ని కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇక్కడ చూసే ప్రేక్షకులకు కూడా ఎవరైనా సైబర్ క్రైమ్కి గురవుతే, ఇలా ఏ ఫ్రాడ్లో అయినా సైబర్ క్రైమ్కి గురైతే మనము 1930 నంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. అప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్ అయిన బ్యాంక్ ఎక్కడైతే వెళ్తుందో ఆ బ్యాంక్లోకి మా కాంటాక్ట్ అయ్యి అమౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారు. తర్వాత అమౌంట్ అనేది రీఫండ్ చేయడానికి టైం ఉంటుంది, ఛాన్సెస్ ఉంటాయి. మనకి మేజర్గా గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ ఇన్ టైంలో మనం రిపోర్ట్ చేస్తే మాత్రం 95-100% మనీ అనేది రీఫండ్ అవుతుంది. డిలే అయినా సరే, అమౌంట్ ఎన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినా సరే, అమౌంట్ అకౌంట్లలో ఉంటే ఫ్రీజ్ చేసి రీఫండ్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. అంటే పాసిబుల్ అవుతుందా గోల్డెన్ అవర్ లో? అది ఎట్లా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం ఒక 1 lakh రూపీస్ ఒక విక్టిమ్ పోయాయి అనుకోండి. నేను ఒక కేస్ స్టడీ చెప్తున్నాను. రీసెంట్గా ఒక డాక్టరు 2.5 lakhs పోగొట్టుకున్నాడు. తన ఫ్రెండ్కి చెప్పగానే ఇమీడియట్గా 1930కి కాల్ చేశారు. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి పోర్టల్లో cybercrime.gov.in పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మనం ఏం చేసామంటే, ఎక్కడైతే అమౌంట్ ల్యాండ్ అయిందో ఆ బ్యాంక్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ అమౌంట్ ఉండగానే ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోయింది. 20 minutesలో ఆ డాక్టర్ కంప్లైంట్ చేయడం వలన 2.5 lakhs కంప్లీట్గా హోల్డ్ అయిపోయింది. ఫ్రాడ్స్టర్స్కి టైం పట్టేది ఎలా అంటే, ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు స్మాల్ అమౌంట్స్కి, తర్వాత విత్డ్రా చేస్తారు అమౌంట్ని. విత్డ్రా చేయాలంటే లిమిటెడ్ ఉంటాయి, మనం ఎంత విత్డ్రా చేయాలి పర్ డే అనేది. సో ఆ లిమిట్ పరంగా చూసుకుంటే తొందరగా కంప్లైంట్ చేస్తే అక్యూజ్డ్ అకౌంట్లో ఇమీడియట్గా డబ్బు ఫ్రీజ్ అయ్యి 100% ఫ్రీజ్ అయిన అమౌంట్ మాత్రం రీఫండ్ అవుతుంది డైరెక్ట్ విక్టిమ్ అకౌంట్లోకి. సో అలా గోల్డెన్ అవర్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. 1930 నంబర్ అనేది టోల్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా. నా పేరు విజయ్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వస్తున్నాం మేము. ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ క్యాంపెయినింగ్ అనేది 6 week క్యాంపెయిన్ నడుస్తుంది. సో ఇది 3rd week అనమాట. క్రౌడెడ్ ప్లేసెస్లో కూడా మా సైడ్ నుంచి వెళ్ళి క్యాంపెయినింగ్, ఫుడ్ టు ఫుడ్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. Coming to digital versus bookstore, I think, yeah, basically whenever you try to see a movie or something, you will only see it through someone else's imagination. It's not your own thing. But when you go through reading books, you'll go through your own imagination about what the author is trying to say, and you could get your own interpretation of that. So yeah, it's better to have read more books in this digital era, like, since we also have those problems with watching screen time and everything. I suggest you basically go through books for a better experience. And coming to the book fair, it's a very wide base of books. You can find different genres of books, and maybe you can find your own interest of that among that. So yeah, as you can see many books over here, you can find your own genre, and it's better to have a try. Just try one of the books, and yeah, maybe you'll love reading books more and more. Yeah, coming to the book fair, it might be it's pretty good as of now, and you can find many different kinds of publications over here who you don't find anywhere else. It's a very worth it book fair. Please do visit.